తెలుగులో ఒక సామెత ఉంది. మగాడై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అనే సామెత. అంటే ఏంటంటే మగాడికి ఎన్నో కష్టాలుంటాయి ఈ సమాజంలో. దాని బదులు అడవిలో మానై పుడితే ఏ కష్టము లేకుండా హ్యాపీగా బతకచ్చు అనే ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మగాడు అనేటప్పటికీ ఒక ఇగో, ఒక సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ ఇమేజ్, ఒక ఇది ఉంటుంది. సో అతను ఏంటంటే ఎవరికి ఏం చెప్పుకోలేడు, బయట బాధలు చెప్పుకోలేడు, ఏడవలేడు, నవ్వలేడు, ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేడు. సో అన్నీ భరించాలి. ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క జాబ్ అనుకుందాము, అర్నింగ్స్, పిల్లల బాగోగులు, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. మరి తన ఫ్రస్ట్రేషన్ చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోగలుగుతాడు? ఫ్రెండ్స్కి చెప్పుకోగలుగుతాడు. బట్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బాధలు అనేవి కాంపిటీషన్ లాగా అయిపోయింది. మీరు ఒకరికి ఒక బాధ చెప్పే లోపల వాడు 100 బాధలు చెప్తున్నాడు. సో దెర్ ఇస్ నో అవుట్లెట్ ఎస్పెషలీ ఫర్ మేల్స్. అందుకని సజెషన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము మాత్రమే మిగిలాయి. సో ప్రతి 40 years దాటిన మగవాళ్ళు వాకింగ్ బాగా చేయండి. సో దాంట్లో ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మెడిటేషన్ చేయండి. సో దట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు.